జీతాలు చెల్లించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే పొరుగు సేవల ఏజెన్సీలపై కఠిన చర్యలు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు ప్రతి నెల 1-5వ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు డిజిటల్ గవర్నెన్స్ విధానం అమలు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగుల సమస్యలపై ఆయన మాట్లాడారన్నమాట. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ విధానం ఉపయోగపడుతుంది. శాశ్వత, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత తేదీలో జీతాలు అందించేందుకు వారి వివరాలన్నీ కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయాలి. వారి బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలన్నీ కూడా సేకరించి ఆర్థిక శాఖ పంపాలని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలుంటే వాటిలో 4,300 ఏజెన్సీల ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం నిధులు పూర్తిగా విడుదల చేసినా ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. అలాంటి ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిజిటల్ గవర్నెన్స్ విధానంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. సో అందువల్ల ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకునే ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు, ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా సక్రమంగా అందేలా చూడటానికి వారి వివరాలను కూడా పోర్టల్లో నమోదు చేయాలని సూచించారన్నమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.